అందరికీ నమస్కారం. తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ మనమిద్దరమే ఉందాం. రచన రంగనాయకమ్మ గారు. మరి కథలోకి వెళ్దామా? తెల్లారింది. ఊళ్ళో అందరికీ మామూలుగానే ఒక్కలాగే. ఆ ఇంట్లో మాత్రం అద్భుతంగా తెల్లారింది, ఆనందంగా తెల్లారింది. చీకటి వెలుగును సిగ్గుపడుతూ తొంగి చూసింది. వచ్చావా తల్లి, రామ్మరా అంటూ ఇంటిల్లిపాది ఆహ్వానించినట్టుగా ఇల్లంతా ఆవరించి కూర్చుంది లేత వెలుగు. భళ్ళున తెల్లారింది. లేవండర్రా అంటూ లేచింది ఇల్లాలు కాంతమ్మ. ఆవిడ మొహం కళకళలాడుతోంది, కళ్ళు సంతోషంగా మెరుస్తున్నాయి. ఒరే చిన్నోడా, లేరా, ఎలా తెల్లారిపోయిందో చూడు అంటూ చిన్న కొడుకుని తట్టి లేకపోతే వాడే దిగ్గున లేచాడు. నేనెప్పుడో లేచిపోయానో అంటూ పక్క మంచం మీదకి గెంతాడు. చిన్నక్క, ఇంకా లేవేమే, చూసుకో, నేను అప్పుడే లేచిపోయా అంటూ చిన్నక్క చెవిలో కేకలెట్టాడు. ఆ పిల్ల రోజులు అవిసుక్కోకుండా మునగ తీసుకుని పడుకోకుండా నవ్వుతూ లేచి కూర్చుంది. ఓడిపోయిన రిబ్బన్ని ముడెట్టుకుంటూ, ఇవాళ నేను బళ్ళోకి వెళ్ళను అంది. నేను వెళ్ళను, మరి అమ్మ తిడుతుందేమో. తిడితే తిట్టింది, తిట్టుకోమను. వసై, తెల్లారిందా కబుర్లకి, లేచి మంచాలెత్తు. రావుడు, నువ్వు మొహం కడుక్కో, అన్నయ్య లేచాడేమో చూడు అంటూ హడావిడిగా పిల్లల్ని కేకలేసి నెమ్మదిగా మొగుడు మంచం దగ్గరికి వెళ్ళింది కాంతమ్మ. ఏమిటి ఇంకా నిద్రే? ఇదేం చూద్దాం అమ్మా, బళ్ళున తెల్లారిపోతేను అంటూ సాగదీసి మళ్ళా హెచ్చరించింది. ఇదిగా మిమ్మల్నే, తెల్లగా తెల్లారిపోయిందండి. ముసుగు మనిషి ఆవలిస్తూ లేచి కూర్చున్నాడు. అబ్బా, ఎందుకే కాకి గోల, ఎప్పుడో లేచిపోయా, ఊరికి అలా పడుకున్నా అంతే. నాదే కాకి గోల, తెల్లారిందిగా పేరెట్టడానికి. కాంతమ్మ రాణి కోపం నటిస్తూ వంటింటి వైపు వెళ్ళిపోయింది. ఇంట్లో వాళ్ళంతా లేచిపోయారు. ఇల్లంతా సందడి సందడిగా ఉంది, అందరికీ ఆనందంగా ఉంది. తలుచుకుంటూ ఉంటే ఒళ్ళు పొంగిపోతోంది. భలే చుట్టాలు వస్తున్నారు ఇంటికి. పద్మ, దాని మొగుడు. అబ్బా, ఎన్నాళ్ళకి అన్న ఆతృత ఆ ఇంట్లో ప్రతి వాళ్ళ మొహాల్లోనూ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. కాంతాన్ని, రామ్మూర్తిని తల్లిదండ్రులు చేసిన అదృష్టం మొట్టమొదట పద్మకే దక్కింది. ఆనాడే పద్మ ఆ దంపతుల అన్యోన్యాన్ని చీలికలు చేసి తనో వాటా పుచ్చుకుంది. పద్మ తండ్రి పోలికలతో, తల్లి ఛాయతో చిన్నప్పుడే చూడటానికి రెండు కళ్ళు చాలనంత అందంగా ఉండేది. పద్మ తర్వాత హరి, శకుంతల, రామం వాటాలకు వచ్చారు. అయినా పద్మ వాటా తగ్గలేదు. తల్లిదండ్రుల హృదయ సింహాసనంలోంచి ఒక్క పిసరు కూడా జరగలేదు. చెల్లెల్ని, తమ్ముళ్ళని తన చుట్టూ కూర్చోబెట్టుకుంది. కాంతమ్మకి, రామ్మూర్తికి పిల్లలందరి మీద ఒక్కలాంటి అభిమానమే ఉన్నా పద్మంటే అది పెద్ద పిల్ల అనే ప్రత్యేక అభిమానం ఉంది. తర్వాత వాళ్ళకు కూడా అక్కయ్య అంటే ఒక అర్థం కాని ప్రేమ. పద్మకి తమ్ముళ్ళన్నా, చెల్లెళ్ళన్నా, అమ్మన్నా, నాన్నన్నా ప్రాణంలో ప్రాణం. అలాంటి పద్మ 6 నెలల నుంచి ఆ ఇంట్లో లేదు. ఒక వారం రోజుల, నెల్లాళ్ళ, 6 నెలల నుంచి పద్మని ఎవ్వరూ చూడలేదు. అసలు పద్మ తల్లికి పెళ్లి చేయకుండా ఉండాల్సిందే, నిక్షేపంలా దాన్ని చదివించుకుంటే మన కళ్ళెదుటే ఉండేది అని భర్త విచారించినప్పుడల్లా భార్య నవ్వుతూ, చదువయ్యాక మాత్రం పెళ్లి చేయొద్దా ఏమిటి, పెళ్ళి కాపురం లేకపోతే దాని జీవితానికి మాత్రం సుఖం ఏమిటి అంటూ సాగదీస్తుంది. ఎంత సరిపెట్టుకున్నా మనసు కుదుట పడక, అసలు ఆడపిల్లల్ని కనటమే దురదృష్టం సోమండి. పెంచినన్నాళ్ళు పెంచి ఏ అయ్యకో అప్పజెప్పేస్తాం. వాడు కష్టపెడతాడో సుఖపెడతాడో అంతా దాని రాత. అయితే అదృష్టం, లేకపోతే కర్మ. అబ్బా, ఏమిటో గుండెలు పెరుక్కుని ఇచ్చేసినట్టుంటుంది. పెద్దపిల్ల మగపిల్లాడైతే మన ఇంట్లోనే ఉండేది కాదు అనుకుంటూ భార్య బాధపడినప్పుడల్లా
నీ పిచ్చి కానీ అందరూ మగపిల్లల కంటే ఇక ప్రపంచం ఎలా నడవాలి? బాధ లేకపోతే ఆనందం ఏముంది? ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి నువ్వు నన్ను వెతుక్కుంటూ రాలా? అలాగే మన పిల్ల, దానికి ఏం లోటు? దర్జాగా ఉంది. ఎప్పుడు బుద్ధి పడితే అప్పుడు వస్తూ ఉంటుంది, వెళ్తూ ఉంటుంది. కన్యాదానం చేసి పుణ్యం సంపాదించుకోమన్నారు పెద్దలు. ఎందుకు అనుకున్నావు? ఈ విచారం మర్చిపోవటానికే మరి అంటూ బొజ్జగిస్తున్నట్టుగా నచ్చజెప్తాడు భర్త. ఇద్దరికీ ఉన్న తృప్తి ఏమిటంటే పద్మకి మంచి భర్త దొరికాడు, అత్తారింట్లో సుఖంగా ఉంది అని. జనార్దన్ బంధువుల పెళ్లిలో పద్మను చూశాడు. అతనికి పద్మ ఎంత నచ్చిందంటే అసలు పద్మను పెళ్లి చేసుకోకపోతే తన జీవితం వ్యర్థం అనుకున్నాడు. అంతే. పెళ్లి కబుర్లు జరిగాయి. జనార్దన్ ఎంఈ పాస్ అయి లెక్చరర్గా చేస్తున్నాడు. నల్లగా, అందంగా, ఆరోగ్యంగా ఉంటాడు. తల్లిదండ్రులు ఉన్నారు. ఒకే ఒక చెల్లెలుంది. వెనక ఏవేవో ఆస్తిపాస్తులున్నాయి. కుర్రాడు మంచివాడని నమ్మకంగా తెలిసింది. రామ్మూర్తికి కాంతమ్మకి మతిపోయింది. సంతోషంతో ఉక్కిరిబిక్కిరైపోయారు. పద్మ మొహం మీద లక్ష్మి కళ తళతళలాడుతున్నట్టుగా కనిపించింది. కళమాట ఎలా ఉన్నా అతిశయం తొంగి తొంగి చూసింది ఆ అందమైన మొహంలోంచి. పెళ్లి కబుర్లలో కట్నాల ప్రసక్తి అంతగా ఏమీ రాలేదు. మాకింత కావాలి అని నొక్కించి అడగలేదు మగ పెళ్లివారు. మీ పిల్లకు మీరేం పెట్టుకుంటారో మేం చెప్పటం ఎందుకు అంది పెళ్లి కొడుకు తల్లి గడుసుతనంగా. మా శక్తి కొద్దీ చేస్తాం వదిన గారు అంది కాంతమ్మ వినయంగా. సంబంధం కుదిరిపోయింది, లగ్నం పెట్టేశారు. రామ్మూర్తి నిజంగా శక్తి కొద్దీ చేశాడు. శక్తికి మించి కూడా చేశాడు. అప్పు చేసి మరీ ఘనంగా పెళ్లి చేశాడు. పెళ్లివారు మొహాలు అటు ఇటు పెట్టుకోకుండా సాధ్యమైనంత వరకు సంతోషపెట్టాడు. మన దరిద్రం ఎప్పుడూ ఉండేదే. ఏదో పూర్వజన్మ సుకృతం కొద్దీ దానికి మంచి సంబంధం వచ్చింది, దాన్నైనా సుఖపడిని అనుకున్నారు భార్యాభర్తలు. పెళ్ళిలా అయిపోయింది సంబరంగా. అల్లుడికి మనుగుడుపులు అయ్యాయి. రోజులు ఎలా గడిచాయో తెలియకుండా గడిచిపోయాయి. బయలుదేరే అప్పుడు అల్లుడు తనతో పాటు పెళ్ళాన్ని తీసుకుపోతానన్నాడు. అప్పుడే కాపురానికి పంపేస్తామా? 3వ నెలలో సారే చీర పెట్టి ఏకరువు పెట్టింది అత్తగారు. పెట్టినవన్నీ చాలండి, ఇంకా మీకు పెట్టాలని ఉంటే 3వ నెలలో అవన్నీ పట్టుకురండి అన్నాడు అల్లుడు నవ్వులాటలోకి దించుతూ. అప్పుడే వెళ్ళటం ఏమిటి? 3వ నెలలో వస్తావని మీ ఆయనకి చెప్పరాదు అంది కాంతమ్మ ఉండబట్టలేక కూతురుతో. పద్మ సిగ్గుపడిపోయిందే కానీ మాట్లాడిందే కాదు. పెళ్ళైన 10 రోజుల నాటికే పద్మ మొగుడుతో వెళ్ళిపోయింది. వెళ్లే ముందైనా అమ్మని నాన్నని తోడబుట్టిన వాళ్ళని చూసి బావురుమని కూడా అనలేదు. ఇరుగు పొరుగు వాళ్ళని, స్నేహంగా ఉండే పిల్లల్ని చూసి దిగాలు పడిపోలేదు. ముసిముసి నవ్వులు నవ్వుతూ సిగ్గుపడుతూ బండెక్కి కూర్చుంది మొగుడి ప్రక్కన. కాంతమ్మ కూతురికేవో సర్దుతూనే ఉంది, మూటలు కడుతూనే ఉంది, బండిలో చేర వేయిస్తూనే ఉంది. చివరికి ఎలాగో ఇంట్లోంచి తెముల్చుకుని బయటపడింది. అమ్మా అని కూతురు తనను చూసి బిక్కమొహం వేస్తుందేమో ఓదార్చుదామనుకుంది. పద్మ, అన్నీ సర్ది పెట్టుకున్నావు కదా, జాగ్రత్త సుమా, రైల్లో జాగ్రత్త, వెళ్ళగానే ఉత్తరం రాయి, ఏమి బెంగ పెట్టుకోకు అని గబగబా చెప్పేసింది. పద్మ అన్నిటికీ తల ఊపేసింది. బండి కదిలి వెళ్ళిపోతుంటే వెర్రిదానిలా చూసింది కాంతమ్మ. ఇంటి నిండా బిలబిల్లాడుతున్న జనం మాట గుర్తులేదు. పుట్టెడు దుఃఖం వచ్చేసింది. బావురుమని ఏడ్చేయిపోయింది. ఎలాగో తమాయించుకుంది. సాటి వాళ్ళ హాస్యాలతో కాస్త తేరుకుంది. గంటలు గడుస్తున్న కొద్దీ మనస్సు బాగా తేలికపడింది. రోజులు గడుస్తున్న కొద్దీ మిగతా పిల్లల మంచి చెడ్డలు చూసుకోవటంలో మునిగిపోయింది. ఇక పద్మ పెళ్లి నాటికి హరి స్కూల్ ఫైనల్ పరీక్షలు రాశాడు. పద్మ వెళ్ళిపోయిన తర్వాత రిజల్ట్స్ వచ్చాయి. పాస్ అయ్యాడు. మార్కులు కూడా బాగా వచ్చాయి. వాడి చదువు మాట ఏమిటని రామ్మూర్తి, కాంతమ్మ వారం రోజులు ఏకవరసగా ఆలోచించారు. నెలల కిందట పెళ్లి కోసం అప్పు చేశారు. ఇప్పుడు మళ్ళీ కొడుకు చదువు కోసం అప్పు చేయాల్సిందేనా? ఇదంతా ఎలా తీరేటట్టు? పద్మ పెళ్లికి అంత అప్పు అప్పకుండా ఉంటే హరి చదువు గురించి వెనకాడాల్సిన పని ఉండేది కాదు. తెలివి తక్కువ పనిచేశాం కాంతం. వెనకాల సంగతి ఆలోచించకుండా ఖర్చు పెట్టాం. ఆ పిల్లాడు ఎలాగో మన పిల్లని చేసుకోవటానికి సిద్ధపడే ఉన్నాడు.
ఓ 10 మందికి భోజనాలెట్టి 4 అక్షింతలు వేసి అయిందనిపించేయాలి. అలా చేయాల్సింది మనం అన్నాడు రామ్మూర్తి కొంచెం పశ్చాత్తాపడుతూ. కాంతమ్మ అడ్డం వచ్చింది. అదే మాట, వాళ్ళు కట్నం కక్కమంటే 4,000 అయ్యేది, చచ్చినట్టు ఇచ్చేవాళ్ళం. మా పిల్ల అందగత్తెమ్మ అని అతి గతి లేనట్టుగా అంటగడితే ఏం బాగుంటుంది? ఏదో అత్త కట్నం, ఆడబిడ్డ కట్నం మంచి చెడ్డ అవుతాయి. మరి వాళ్ళ అందచందాలన్నీ జరిపాం కాబట్టి పిల్లలు మర్యాదగా చూసుకుంటున్నారు. లేకపోతే కూతురు పడే కష్టాలన్నీ తప్పిపోయాయని సంతోషించింది. సరే, ఇంతకీ హరి సంగతి ఏం చేద్దాం? బాగుందండి, నేనేం చెప్పను. ఎలా బాగుంటుందనిపిస్తే అలా చేస్తే సరి. అయినా వాణ్ణి కూడా అడగరాదు ఒకసారి. తర్వాత రామ్మూర్తి కొడుకుని అడిగాడు. అడగడం కన్నా తనే చెప్పాడు. నువ్వు కాలేజీలో చేరిన 4-5 సంవత్సరాలు చదివే వరకు అంతూ దరి ఉండదు. అప్పుడైనా దొరికేది గుమస్తా ఉద్యోగమే. నేనేమనుకుంటున్నానంటే, నీకు కూడా ఇష్టపడితేనే అనుకో, లేకపోతే తల తాకట్టు పెట్టేనా నిన్ను కాలేజీలో చేర్పించేస్తాను. ఎన్నాళ్ళు వీలైతే అన్నాళ్లే చదువుకోవచ్చు. దానికన్నా మంచి దారి ఏమిటంటే ప్రస్తుతానికి ఏదైనా ట్రైనింగ్కి వెళ్ళి తర్వాత ప్రైవేట్గా చదువుకోవచ్చు. నీకు నాకు కూడా సుఖంగా ఉంటుంది అన్నాడు. తండ్రి మొహంలో మంచితనం చూస్తూ హరి వెనక ముందు ఆడలేదు. అలాగే నాన్న అన్నాడు. కాలేజీలో చేరటం లేదని నీకేమన్నా బెంగగా ఉందా? తండ్రి ఓదార్పుగా అడిగాడు. హరి కొంచెం సిగ్గుపడ్డవాళ్లే నవ్వి, తర్వాత చదువుకోవచ్చు అన్నావుగా అన్నాడు. రామ్మూర్తి బరువెక్కిన గుండెలతో మాట్లాడలేకపోయాడు. హరి టీచర్ ట్రైనింగ్లో చేరి 4 నెలలైంది. అప్పు చేసి పద్మకు పెళ్లి చేసినందుకు తర్వాత రామ్మూర్తి ఎప్పుడూ విచారించలేదు. పద్మ ఆషాఢ మాసంలో కూడా రాలేదు. జనార్దన్ ఆషాఢ మాసం అంతా సెలవు పెట్టి పెళ్ళాన్ని తీసుకుని ఊళ్ళ మీదకి బయలుదేరాడు. చూడాలనుకున్న ఊళ్ళన్నీ తీరిగ్గా చూసి 4-5 రోజులు మిగిలుంటే ఒక స్నేహితుడింట్లో గడిపేశాడు. పద్మని చూడాలని కాంతమ్మ కలవరించడం మొదలుపెట్టింది. రామ్మూర్తి అల్లుడి పేర, బియ్యంకుడి పేర 4-5 గొలుసు ఉత్తరాలు రాశాడు వారం రోజుల్లో. 2 వారాలకు తీరిగ్గా ఒక కార్డు మొక్కొచ్చింది వీయాల వారి దగ్గర నుంచి. మీ అల్లుడు కూతురు పలానా రోజు వస్తున్నారు అని. ఇంట్లో వాళ్ళ సంతోషానికి అంతులేదు. పద్మ తల్లి వస్తోంది, ఎలా ఉందో చూసి చానాళ్ళయింది అనుకున్నాడు తండ్రి. పెద్ద పిల్ల వస్తోంది, బెంగ పెట్టుకుని చిక్కిపోయిందేమో అనుకుంది తల్లి. అక్కయ్య వస్తోంది, మా అక్కయ్య వస్తోంది అని సంబరపడిపోతూ తెలిసిన వాళ్ళందరికీ చెప్పొచ్చారు చిన్నవాళ్ళు. నిజంగా పద్మతో పాటు వాళ్ళ ఆయన కూడా రావటం ఆ ఇంట్లో ఎవరికీ అంత బాగా ఇష్టం లేదు. అతగాడు వచ్చాడంటే పెళ్ళాన్ని 2 రోజుల్లో 3 రోజుల్లో ఉంచి తీసుకుపోతాడు. ఆ ఉన్న 4 పూటలు ఇద్దరు గదిలో దూరి కూర్చుంటారు. సిగరెట్ దగ్గర నుంచి అన్నీ అందిస్తూ గంటల తరబడి అక్కడే కూర్చుంటుంది, కానీ బయటికి ఊడిపడదు. పెళ్లిలో ఉన్న వారం రోజులు పద్మమోహన్ చూద్దామంటే కనిపించేది కాదు. ఇప్పుడు అలా చేయదులే. 6 నెలల తర్వాత పుట్టింటి మొహం చూస్తోంది. దానికి మాత్రం అందరితో మాట్లాడాలని ఉండదా? ఇక పద్మ వాళ్ళు వచ్చే ఆ ఫలానా రోజు భళ్ళున తెల్లారింది. ఆ ఇంట్లో అందరికీ మహదానందంగా తెల్లారింది. కాంతమ్మ పద్మకిష్టమైన కంది పచ్చడి, బెల్లం పులుసు ఏవేవో చేసింది. పరమాన్నం వండింది. ఇల్లు వాకిలి తీర్చిదిద్ది ఉంచింది. హరి స్టేషన్కి వెళ్ళాడు. శకుంతల, రాము కూడా బడెగ్గొట్టి అన్నయ్య కోసం వెళ్ళారు. పద్మ ఒక్కతే వచ్చింది. బావగారేరి అన్నాడు హరి ఎగాదిగా చూస్తూ. రాలేదు, సెలవు దొరకలేదు అంది పద్మ. చిన్నవాళ్ళని చూసి నవ్వింది. గబగబా బ్యాగులోంచి ఏవో తీసిచ్చింది తినటానికి. అంతా ఇంటికొచ్చారు. పద్మను చూస్తుంటే నోటంట మాట రాలేదు కాంతమ్మకి. బావగారు రాలేదమ్మా, సెలవు దొరకలేదంట అన్నాడు హరి. కాంతమ్మ మనస్సు పొంగిపోయింది. అదేమిటే, ఇద్దరూ వస్తున్నారని రాశారే అంది పైకి. పద్మ మొహం ముడుచుకొని, ఏమో సెలవు దొరకలేదట, పోనీ నేను మానేద్దాం అనుకున్నాను అంది. కాంతమ్మ తెల్లబోయింది. మానేద్దాం అనుకున్నావా? మంచిదానివే, మరోసారి అతనే వస్తాడు. మన ఇంటికి రావటానికి నీకేం సిగ్గా ఏమిటి? పద లోపలికి. శకుంతల, కుంపట్లో కాఫీ ఉంది, తెచ్చి అక్కయ్యకి అంటూ పురమాయించి పద్మ
పెట్టె లోపలికి తీసుకొచ్చింది కాంతమ్మ. పద్మ కొంచెం ఒళ్ళు చేసింది. ఛాయ కూడా పచ్చబారింది. చెవులకు దుద్దులు తీసేసి రింగులు పెట్టుకుంది. జడకు రిబ్బన్ కూడా లేదు. ఏదో కొత్త రకం సిల్క్ చీర కట్టుకుంది. కుడి చేతికి తాళం కప్పంత వాచి ఉంది. మనిషి ఎవరోలా ఉంది. పద్మ కాఫీ తాగి స్నానం చేస్తానంది. గబగబా వేడి నీళ్లు తోడిపెట్టింది కాంతమ్మ. పద్మ స్నానం చేస్తూ, అమ్మ నా పెట్లో కొత్త సబ్బు ఉంటుంది చూడు, శకుంతల్ని ఇలా తెమ్మను అంటూ కేక పెట్టింది. అక్కడ గూట్లో ఎర్ర సబ్బు ఉందమ్మా, సరిగ్గా చూడు. ఛీ, ఇది నాకొద్దు బాబు, గజ్జి కంపు ఇదిను, నా పెట్లో ఉన్నది పంపి. తాళం వేస్తుంది పెట్టికి, పోని సున్నిపిండివనా? తాళం చెవి బ్యాగులో ఉంది, చెప్పటం మర్చిపోయాను. కాంతమ్మ చేతిలో పని వదిలేసి బ్యాగులో సామాన్లన్నీ గుమ్మరించి తాళం చేయి వెదికి పెట్టెదీసి సబ్బు పిళ్ళ పట్టుకునేసరికి 10 నిమిషాలు దాటింది. పావు గంటకి స్నానం చేసి బయటకు వస్తూ సబ్బు పెట్టెదిచ్చి బ్యాగులో పెట్టుకుంది పద్మ. పెట్టెలోంచి తలనూనె తీసి తలకు రాసుకుంది. అద్దం దువ్వెన తీసి తల దూకుంది. సెంటు సీసా తీసేసరికి అక్కయ్య నాకు నాకు అంటూ ఎగబడ్డారు చిన్నవాళ్ళు. తమ బట్టల నిండా రాసుకుని వాళ్ళకా వేలు అంటించింది. పద్మ అత్తారింటికి వెళ్ళేటప్పుడు స్నోలు, పౌడర్లు, సెంట్లు అన్నీ పట్టుకెళ్ళింది. ఇవన్నీ కొత్త వాటిలా కనపడుతుంటేను. నువ్వు తీసుకెళ్ళినవన్నీ అయిపోయాయటే అంది కాంతమ్మ. పద్మ పెట్టెలో అన్నీ పొందిగ్గా సర్దుకుంటూ, బాగుంది, అవి ఎన్నాళ్ళు వస్తాయి అంది. సరే కానీ లేచిరా, ఓ ముద్ద దీన్ని కాసేపు పడుకో, మళ్ళా జానకి వాళ్ళు వస్తారేమో, నిన్ను చూడాలని తెగ కొట్టుకుంటున్నారు అంది కాంతమ్మ. నలుగురు పిల్లలకి ఒక్కసారే అన్నాలు పెట్టేసింది. పద్మ కంది పచ్చడితో ఒక ముద్ద తిని తీసేసింది. మిగిలిన కూరలు కూడా సరిగ్గా తినలేదు. అదేమిటే అని కాంతమ్మ విస్తుపోతుంటే వినిపించుకోకుండా పెరుగు వేసేసుకుంది. పద్మ తిండి కాంతమ్మకేమీ రుచించలేదు. మన ఇల్లు, మన కూరలు అన్నీ మర్చిపోయావటే అంది దిగాలు పడి. అబ్బా, అన్నిట్లోనూ ఉప్పు ఎక్కువైపోయిందమ్మా అంది పద్మ చేయి కడుక్కుంటూ. కాంతమ్మ కూడా 2 మెతుకులు పెట్టుకుంది. పద్మ, మీ అత్తారి కబుర్లేమిటే, ఏమీ చెప్పావు కావు అన్నం తింటూ అభిమానంగా అడిగింది కూతుర్ని. ఏమున్నాయి, అంతా బాగానే ఉన్నారు. అబ్బా నిద్ర వస్తుంది, కాసేపు పడుకుంటానమ్మా అంటూ లేచింది పద్మ. ఇక పద్మ, కాఫీ తాగావటే, 3 అయిపోయింది అంటూ అరగంట నుంచి పాట పాడుతుంటే నెమ్మదిగా కళ్ళు విప్పింది పద్మ. మధ్యాహ్నం కాఫీ ఏమిటమ్మా, టీ తాగుతామ్మా ఇంట్లో అంది బద్ధకంగా ముడుచుకుని పడుకుంటూ. కాంతమ్మ కొంచెం తెల్లపోయింది. దిగాలు పడి చూసింది. మీ ఇంట్లో తాగితే సరేలే, మన ఇంట్లో టీ పొడి లేదు కదమ్మా. శకుంతల, రాముని ఇద్దరు బళ్ళోకి పోయారు మధ్యాహ్నం. తర్వాత తాగుతాలే, టీ అలవాటైపోయిందమ్మా, లేకపోతే తలనొప్పి వచ్చేస్తోంది అంది పద్మ కళ్ళు మూసుకునే. కాంతమ్మ పక్కింటి వాళ్ళ పిల్లాన్ని పిలిచి టీ పొట్లాన్ని తెప్పించి టీ కలిపింది. అప్పటికి పద్మ లేచి మొహం కడుక్కుని మళ్ళా జడ వేసుకుంది. టీ తాగి కక్కుకోబోయినంత చిరాకు పడిపోయి మళ్ళా పడుకుంది. కాంతమ్మకెందుకో అనుమానం వచ్చింది. కూతుర్ని ఎగాదిగా చూసింది. ఎలా అడగాలో సిగ్గేసింది. మొహం మీద నవ్వు తొణికిసలాడింది. అనునయంగా అడిగింది, పద్మ, నీ ఒంట్లో బాగాలేదా ఏమిటే? పద్మ తలగడలోకి మొహం పెట్టేసుకుంది. నాకే బాగానే ఉంది. చెప్పుదు, నా దగ్గర సిగ్గెందుకు, నెలగాని తప్పిందా? నిన్ను చూస్తుంటే అలాగే ఉంది. పద్మ మాట్లాడలేదు. సిగ్గుపడిపోయింది. దానిలా నవ్వింది. కాంతమ్మ కడుపు వెన్నెల సముద్రం అయిపోయింది. బిడ్డ మీద పుట్టెడు అభిమానం ముంచుకొచ్చింది. నీ కడుపు బంగారంగాను, ఇంతసేపు ఆ కబురు చెప్పవేమిటే, ఎన్నో నెల? ఏమో నాకు తెలియదు బాబు. కాంతమ్మ నవ్వింది. తర్వాత అదే చెప్తుందిలే అని అక్కడి నుంచి లేచిపోయింది. ఎర్ర సబ్బు వాసన నచ్చకపోవటానికి, కంది పచ్చడి తినకపోవటానికి కారణం తెలిసిపోయాక కాంతమ్మ మనసు కొంత తేలిక పడింది. సంతోషంతో నిండిపోయింది. పిల్లకి నెల తప్పనే తప్పింది. ఎంత చూస్తూ ఉండగానే నెలలు నిండుకొస్తాయి. మనవడో మనవరాలో. కాంతమ్మకు హఠాత్తుగా మరో 10 ఏళ్ల వృద్ధాప్యం, గాంభీర్యం మీద పడ్డాయి. తలుచుకుని తనలో తనే
పుక్కిలింతలుగా నవ్వుకుంది. వంటింట్లోంచి అటూ ఇటూ తిరిగింది. మళ్ళా పద్మ దగ్గరికి వచ్చింది ఏదో నెపం మీద. ఎన్నో నెలంటే చెప్పావు కావేమే, 2 నెలలు వెళ్ళాయా? పద్మ సిగ్గుపడుతూనే ఊ కొట్టింది. పోనీ మీ అత్తగారేనో కార్డు ముక్క రాయకూడదో? యథాలాపంగా అంది కాంతమ్మ. రాస్తానన్నారు మరి అని ఊరుకుంది పద్మ. అత్తయ్య, పద్మ వచ్చిందట కదా, శకుంతల కనపడితే అడిగాను అంటూ వచ్చింది జానకి. వస్తూనే పద్మను చూసింది. అబ్బో, బస్తీ పిల్ల అయిపోయిందండోయ్ అంటూ వేళాకోళం చేసింది. పద్మ జానకి చాలా చనువుగా ఉండేవాళ్ళు. కాంతమ్మ వంటింట్లోకి వెళ్ళి పనుల్లో పడింది. పద్మ జానకితో తెగ మాట్లాడుతోంది. గంట కొట్టినట్టు వినిపిస్తున్నాయి వంటింట్లోకి. మొగుడిని గురించి చెప్తోంది, అత్తగారిని గురించి చెప్తోంది, వాళ్ళ ఇంటి గురించి వర్ణిస్తోంది. కాంతమ్మ ఎసరు పెట్టి కూరలేవో తరిగి మళ్ళా పద్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. పద్మ, సాయంత్రం అన్నంలోకి పెసరట్టు తింటావాటే, వేడిగా చేసి పెడతాను అంది. వద్దులే అమ్మా, ఇప్పుడెందుకు? ఏ, నీకు సహించదా? మీ అత్తగారేం వంటలు వండి పెట్టేదో కానీ ఇక్కడ తిళ్ళన్నీ మర్చిపోయినట్టున్నావే. వాళ్ళ అత్తగారు చాలా మంచిదట అత్తయ్య అంది జానకి. ఏమోనమ్మా, నేను అడిగితే ఏమీ చెప్పింది కాదు అన్నట్టు మీ ఇంట్లో వంట ఎవరు చేస్తారే? కుతూహలంగా అడిగింది కాంతమ్మ. పద్మ తలగడ మీద వేళ్లతో గీతలు గీస్తూ చెప్పింది. ఆవిడే చేస్తారు, నన్నే పని ముట్టుకోనివ్వరు. ఇంట్లో ఎప్పుడూ ఓ పని కుర్రాడుంటాడు. పని మనిషి ఎలాగో వస్తుంది, 12 రూపాయలు ఇస్తాను దానికి. బట్టలు అవి అదే ఉతుకుతుంది. నన్ను తల కూడా అంటుకోనివ్వదు. మా పని మనిషి అంటుతుంది. ఎంతసేపు రేడియో వింటూ కూర్చుంటాను, లేకపోతే పుస్తకాలు అవి చదువుకుంటాను. సాయంత్రం మేమిద్దరం సినిమాకో పార్కుకో వెళ్ళిపోతాం. ఇంకేం చెప్పాలో తోచక ఊరుకుంది పద్మ. కూతురు అంత సుఖపడుతోంది అంటే చాలా సంతోషంగానే ఉంది కాంతమ్మకి. అయినా ఎందుకో కడుపంతా కలచినట్టయింది. పిచ్చి కానీ పద్మకింకా అమ్మ నాన్న ఈ పేదవాళ్ల పాట్లు ఇంకా ఎక్కడ గుర్తున్నాయి? పద్మ పెట్టి తీసి జానకికి కొత్తగా కొనుక్కున్న చీరలు చూపించింది. తను మొగుడు తీయించుకున్న ఫోటోలు చూపించింది. కాంతమ్మ ఉండబట్టలేక ఫోటోలు అవి చూసింది, సంతోషించింది. సాయంత్రం రామ్మూర్తి శ్రమంతా మర్చిపోయి ఉత్సాహంగా వచ్చాడు. కూతుర్ని చూశాడు. కన్నుల పండుగ ఉంది. బాగున్నావా అమ్మా అన్నాడు పొంగి పొర్లే అనురాగంతో. పద్మ కొంచెం నవ్వి తలదించుకొని సిగ్గుపడుతూ తలూపింది. మీ ఆయన కూడా వస్తానన్నాడే? రాలేదు, సెలవు దొరకలేదు. పోనీలే, ఏం చేస్తాం మరి. మీ అత్తగారు వాళ్ళు బాగున్నారా? కుశల ప్రశ్నలన్నీ అయ్యాయి. అసలు కబురు తెలిస్తే ఇంకెంత మురుస్తారో మీరు అంటూ కాఫీ అందించింది కాంతమ్మ. పద్మ లోపలికి తప్పుకుంది. కబురు ఏమిటే? ఇంకేముంటుంది, మీ నెత్తెక్కి చెవులు మేలేయటానికి ఒక కుర్ర సన్యాసి పుడతాళ్ళండి. ఆహా, నిజమే? ఎన్నో నెల? ఒంట్లో కులాసాగా ఉందా? ఇద్దరూ బాగా పెద్దవాళ్ళు అయిపోయి పుట్టబోయే కుర్ర బెదవను మధ్య పెట్టుకుని వేళాకోళాలు ఆడుకున్నారు. నా చెవులు ఎందుకు మెలేస్తాడు, నీ కొప్పట్టుకుని లాగుతాడు కానీ అన్నాడు రామ్మూర్తి. అది చూద్దాం, ఇంకెన్నాళ్ళు. 4 నెలలు కళ్ళు మూసుకుంటే సరి. 7వ నెల జొరబడగానే పురిటికి తీసుకురావాలి. తలుచుకుంటేనే నా కాళ్ళు వణుకుతున్నాయి. ఈ గండం ఎలా గడిచి గట్టెక్కుతుందో ఏమిటో. చేతికి సాయంగా కామాక్షి వదిన్ని రమ్మని ఉత్తరం రాయాల్సుమండి. రామ్మూర్తి నవ్వాడు. ఏమిటలా గాబరా పడిపోతున్నావు? ఇంకా 7 నెలల మాట కదా. ఎంతలో వస్తాయి, దొర్లుకుంటూ వస్తాయి. రేపు వదినకో ఉత్తరం రాసి పడేద్దురు. పద్మకి నెలదప్పిందని, పురుడు కాస్త ఆవిడ చేతుల మీదే పోయాలని నేను రాసినట్టు రాయండి. సరే రాస్తాలే, బజార్కి వెళ్తాను. ఏమైనా తేవాలా? ఏం తెస్తారు? ఏం చెప్పినా దొరకవంటారు, ఇంకేం చెప్పను. అన్నట్టు టీ పొట్లం ఒకటి కావాలి. పద్మకు అలవాటైందట. శనగపప్పు తెస్తారా? ఎక్కడెత్తుకురాను? అయితే అయింది, బ్లాక్లోనే కొనితెద్దురు. పద్మకు బొబ్బట్లంటే ప్రాణం, తెగ తింటుంది. రామ్మూర్తి బజార్కి వెళ్ళిపోయాడు. శకుంతల రాము బళ్ళోంచి వచ్చేశారు. అక్కయ్య దగ్గర ఫోటోలు ఉన్నాయి, చూడండిర్రా అంది కాంతమ్మ వంటింట్లోకి వెళ్తూ. ఫోటోలా? చూపించక్కయ్యా అంటూ పద్మ మీద పడ్డారు పిల్లలు. అన్నీ సర్ది పెట్టేశానర్రా, ఇప్పుడు కాదు, రేపు చూపిస్తాలే అంది పద్మ బద్ధకంగా. చిన్నవాళ్ళిద్దరూ చిన్నపోయారు.
పోనీ రేపు చూపిస్తుందిలేండి, ఇలా రండి, పెసరట్ట ముక్కలు పెడతాను అంటూ పిలిచింది కాంతమ్మ. ఇక పద్మొచ్చి వారం రోజులైంది. పద్మ ధోరణి బాగా ఆకలింపైపోయింది కాంతమ్మకి. మొదట్లో ఏమోలే అని సరిపెట్టేసుకుంది, కానీ రాను రాను సర్ది చెప్పుకోలేకపోయింది. చిన్నవాళ్ళిద్దరూ ఫోటోలు చూపించమని ఎంత అడిగినా మీరేం చూస్తారు, చేతులు పెట్టి పాడు చేస్తారు అందొకసారి. తర్వాత చూపిస్తాలేండి అంది ఇంకోసారి. 2 రోజుల వరకు చూపించిందే కాదు. ఓసారి పద్మ స్నానం చేస్తుంటే శకుంతల పెట్టెదీసి ఫోటోలు బయటికి తీసేసింది. నేను ముందు చూస్తానంటే నేను ముందని దెబ్బలాడుకోవటంతో రహస్యం కాస్త బయటపడిపోయింది. పద్మ బట్టలు చుట్టబెట్టుకుని గబగబా వచ్చి, ఎవరు చెప్పారే నీకు నా పెట్టి తీయమని, వేషం పళ్ళు రాలగొడతాను అంటూ చెల్లెల్ని లెంపకాయ కొట్టినంత పని చేసి ఫోటోలు లాక్కుంది. శకుంతల బిక్కమొహం వేసి వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. కాంతమ్మ గబగబా వచ్చింది. ఏదో సరదా కొద్దీ తీసింది, దాన్ని ఎందుకే అలా కేకలేసావు పద్మ అంది నిష్ఠూరంగా. లేకపోతే చూడమ్మా పెట్టంతా ఎలా కెలికేసిందో, ఫోటోలు అవి మచ్చలు పడితే ఆయన విసుక్కుంటారు. అయితే అవేవో మీ ఇంటి దగ్గరే పెట్టుకురాలేకపోయావా, ఇక్కడికెందుకు తెచ్చావు? అయినా దాని పెట్టి ముట్టుకోవటం నీకేం పోయే కాలమే. కొత్త బట్టలు అవి అద్దంలా సర్దుకుంది, ఇంకా ఏమిటేమిటో ఉంటాయి, అవన్నీ పాడు చేస్తే దానికి చికాకు రాదా మరి? చాలుగాని పో అవతలకి అని చిన్న కూతుర్ని కసిరింది కాంతమ్మ. శకుంతల బెక్క చచ్చి వెళ్ళిపోయింది. పద్మ తను వచ్చిన 2వ రోజు పొద్దునంతా కూర్చుని ఏమిటో 1 గంట సేపు రాసింది. సద్దన్నం తినటానికి పీట మీద కూర్చున్న తమ్ముడిని పిలిచింది. ఒరే రాము, ఈ ఉత్తరం కొంచెం పోస్ట్లో వేసి వచ్చేద్దు. అన్నం తింటున్నాను అక్కయ్య. రేయ్ తర్వాత తిందుగానరా. అన్నం తినేసి బళ్ళోకి వెళ్ళిపోతాగా, అప్పుడు తీసుకుపోయి డబ్బాలో పడేస్తాను. ఆలస్యమైతే పోస్టు వెళ్ళిపోతుందేవారా, అప్పుడే 9 దాటింది, పర్వాలేదు, ఒక్కసారి వెళ్ళి వచ్చేద్దు, 10 పైసలు ఇస్తాను కొనుక్కుందు కానీ. రామం అయిష్టంగానే ఉత్తరం పట్టుకుని వెళ్ళిపోయాడు. కాంతమ్మ ఊరుకోలేకపోయింది. పాపం వాడు అన్నానికి పీట మీద కూర్చున్నాడే, పోస్టు వెళ్ళిపోతే మాత్రం అంత అర్జెంట్ ఏమిటి, రేపు వెళ్ళదా అంది కొంచెం కోపంగా. పద్మ జవాబు చెప్పలేదు. రామన్ తిరిగి వచ్చి అన్నం తింటూ ఉంటే పద్మ 10 పైసలు తెచ్చి ఇవ్వబోయింది. కాంతమ్మకు కళ్ళ నిండా కోపం వచ్చేసింది. పద్మ, ఏమిటి ఆ పని? ఉత్తరం పట్టుకెళ్ళాడని డబ్బులు ఇస్తావా? మంచిదానివే, ఎవడైనా వింటే నవ్విపోతాడు అంది. అది కాదమ్మా, పాపం వాడికి ఇస్తానని ఆశ పెట్టానే. ఆశ లేదు, సింగినాదం లేదు, వాడికి కావాలంటే నేను ఇస్తాలే. పక్క గదిలోకి వెళ్ళి 10 పైసలు పర్సులో పడేసుకుంది. పద్మ వచ్చినప్పటి నుంచి దాని గోళ్లకున్న ఎర్ర రంగు వింతగా చూస్తూనే ఉంది శకుంతల. అక్కయ్య, ఇది ఎలా వేసుకున్నావే అంది చాలాసార్లు. మీ బావ వేశారు, నేను వేసుకోలేదు అని జవాబు చెప్పింది పద్మ గర్వంగా. పద్మ తలదూకుంటూ ఉంటే దాని తోలు బొట్టు పెట్టెలో గోళ్ల రంగు సీసా చూసేసింది శకుంతల. అక్కయ్య, ఇదేమిటే అంది సంబరంగా దాన్ని పైకి తీస్తూ. పద్మ ఓళ్ళాక్కుని లోపల పెడుతూ, చిన్నపిల్లకెందుకే గోళ్ల రంగు, అయినా నాకు వేయటం రాదు అని పెట్టి మూతబెట్టేసింది. శకుంతల తల్లి దగ్గరికి వెళ్ళిపోయింది. అమ్మా, అక్కయ్య పెట్టులో గోళ్ల రంగు సీసా ఉందే, ఏ నీకు వేస్తానందా? వేయనంది. కాంతమ్మ కూతుర్ని దగ్గరికి తీసుకుంది. పోనీలే అమ్మా, నీకు సీసా తెమ్మని అన్నయ్యకి చెప్తాలే, తప్పకుండా తెమ్మని చెప్తాను, నువ్వేం బాధపడకే, వెళ్ళు ఆడుకో, కొంచెం బఠానీలు తీసుకెళ్ళిపో అంటూ మాట మరిపించబోయింది. శకుంతల వెళ్ళినట్టే వెళ్ళి కాసేపటికి మళ్ళా వచ్చింది. కాంతమ్మ మొహం మీద చేతులు ఆడిస్తూ నవ్వింది. తిలకం రాసుకున్నానమ్మా, భలే బాగున్నాయి కదా నా గోళ్ళు. కాంతమ్మ ఒక్క క్షణం వాటికేసి చూసి చటక్కున చేతులు ముద్దు పెట్టుకుంది. ఎంత బాగున్నాయే పిచ్చి ముండా చేతులు, నీకు కూడా మొగుడొస్తే సరి, వాడేదేస్తాడు గోళ్ల రంగులు వేళ్ల రంగులు. శకుంతల సిగ్గుపడిపోయి పరిగెత్తుకుని వెళ్ళిపోయింది. ఇక అన్నానికి రాకుండా అరగంట నుంచి లెక్కలతో తన్నుకుంటోంది శకుంతల. వెధవ లెక్క రావట్లేదు అని బిక్కమొహం వేసింది. శకుంతల, అన్నం పెట్టేశానే అని అరుస్తోంది కాంతమ్మ. శకుంతల వినిపించుకోకుండా పుస్తకం పట్టుకుని పద్మ దగ్గరికి వెళ్ళింది. అక్కయ్య, కొంచెం ఈ లెక్క చెప్పవే, నాకు చేత రావటం లేదు అంది పక్కన కూర్చుంటూ. పద్మ రాస్తున్న ఉత్తరం మూసేసి
నాకిప్పుడు ఖాళీ లేదు, ఉత్తరం రాసుకుంటున్నాను, తర్వాత చెప్తాలే అంది చిరాకు పడుతూ. కాదక్కయ్యా, ఇప్పుడు చేసి తీసుకెళ్ళాలి, లేకపోతే మాస్టర్ కొడతారు. ఒక్క లెక్క కూడా సరిగా రావట్లేదు. అబ్బబ్బా పోదు, రోజు ఎలా చేసుకుంటున్నావు? తొందరగా బళ్ళోకి వెళ్ళిపో. కమల వాళ్ళు ఎవరైనా చేసుకొచ్చారేమో, ఎక్కించుకో అని విసుక్కుంది పద్మ. శకుంతల, తిండి తినమంటే ఊడిపడమేమే అంటూ వచ్చిన కాంతమ్మ చిన్న కూతురి అవస్థంతా చూసింది. వెధవ లెక్క, అదే లెక్కే తల్లి నీ ప్రాణానికి. ఇలారా, కూడికలేనా? నాకొస్తుందేమో చూస్తాను, ఇలారా. కూడికలు కావమ్మా, వడ్డీ లెక్క. ఒక ఉద్యోగస్తుడు 1600 రూపాయలు అప్పు తెచ్చి ఇల్లు కట్టించాడు. నెలకి 100కి రూపాయన్నర చొప్పున 15 సంవత్సరాలకి ఎంత వడ్డీ అవుతుంది అని చదివి ఏడుపు మొహం పెట్టింది శకుంతల. సరే మన బతుకులాగే ఉంది వాడి బతుకు కూడా. అంత అప్పు తెచ్చి ఇల్లు కట్టించుకోకపోతేనే నెలకు 100కి రూపాయన్నర, 1600క 8 24 రూపాయల సంవత్సరానికి. మరి 15 సంవత్సరాలంటే తలా పావుగంట అటు ఇటు ఆడించి 360 రూపాయలని రాసుకోవే అని చెప్పేసింది కాంతమ్మ విజయ గర్వంతో. అలా కాదమ్మా, లెక్కంతా ఎలా చేసామో చూపించాలి అసంతృప్తి ప్రకటించింది శకుంతల. ఎలా ఏమిటే, నోటో చేసుకుంటాం మనం. ముందు నువ్వు లేచిరా అన్నానికి. పోనీ పద్మ, ఓసారి దానికి ఆ లెక్క అంటే చెప్పరాదటే? మొన్ననేగా ఉత్తరం రాసింది, మళ్ళీ ఏమిటే రాస్తున్నావు? పద్మ పెన్నుతో అరచేత్తో బొట్లు పెట్టుకుంటూ నసుగుతూ అంది. వెళ్ళగానే మా అత్తగారు ఉత్తరం రాయమన్నారు. మొన్న రావాల్సింది ఆవిడకి కాదు. సరే, అప్పుడు భర్త గారికి ఇప్పుడు అత్తగారికినా? బాగుందమ్మా, నువ్వు అత్తారింటికి వెళ్తుంటే వెళ్ళగానే ఉత్తరం రాయమని నేను మాత్రం చెప్పలేదు. రాసావా నువ్వు? ఎప్పుడో 2 నెలలకో ఏమో కార్డు ముక్క హరి స్కూల్ ఫైనల్ పరీక్ష పాస్ అయ్యానని రాస్తే జవాబన్నా ఇచ్చావా? పోని నువ్వు ఉత్తరం రాస్తావని ఎన్నాళ్ళు ఎదురు చూశాడు అని 4 అనేద్దామా అనిపించింది. తన పెద్దతనం చిన్నబోవటం ఇష్టం లేక శకుంతలకు అన్నం పెట్టే నెపం మీద గిర్రున తిరిగి వెళ్ళిపోయింది కాంతమ్మ. పద్మ ఉన్న వారం రోజులు నిప్పుల మీద నుంచుంది, ముళ్ళ మీద కూర్చుంది. ఓ మాట మంచి లేదు, కష్టం సుఖం లేదు, పక్కుమని నవ్విన పాపాన పోలేదు. 6 నెలల తర్వాత ఆడబిడ్డ ఇంటికొచ్చిందన్న సందడి ఏమీ లేదు. అసలు ఇంట్లో కళే లేదు. కాంతమ్మ మనసు పరిపరి విధాలా పోయింది. నోరు తెరిచి మొగుడుతో కూడా ఒక్క ముక్క చెప్పలేదు. ఆవేళ పద్మ ఒంట్లో బాగాలేదని లేవలేదు. కాఫీ తాగి కక్కేసుకుంది. కాంతమ్మ గాబరా పడిపోయింది. అమ్మా పద్మ, ఎలా ఉందే నీకు? మంచం దగ్గరికి వెళ్ళి మెత్తగా అడిగింది. కొంచెం తలనొప్పిగా ఉందమ్మా, అంతే. పోన్లే, ఒకసారి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తావా? నాన్న జాగ్రత్తగా తీసుకెళ్తారు. రామ్మూర్తి కూడా సిద్ధపడ్డాడు ఆఫీస్కి సెలవు పెట్టి ఆసుపత్రికి వెళ్ళటానికి. పద్మ ఒప్పుకోలేదు. ఇక్కడ మందులేవి పుచ్చుకోవద్దని ఆయన చెప్పారు. అక్కడ మాకు తెలిసిన లేడీ డాక్టర్ దగ్గర మందులు వాడుతున్నాను. వికారం పెడితే వేసుకోమని మాత్రలు ఇచ్చింది, అవి అయిపోయాయి. పర్వాలేదులే, అక్కడికి వెళ్ళిపోయాక మళ్ళా వాడతాను. అదేమిటే, వారమన్నా అవ్వలేదు, నువ్వు అసలు వచ్చినట్టే లేదు. పోనీ ఆ మాత్రలేవో ఈ ఊళ్ళో డాక్టర్ రాసివ్వడా? అయినా వారం రోజుల్లో వచ్చేయమని ఆయన చెప్పారు. కాంతమ్మకి ఏమనాలో తోచలేదు. సరేలే, ఇంకో 4 రోజులు పోయాక వెళ్దు కానీ, ఎలాగో 7వ నెలలో తీసుకురావాలి. పోనీ ఈ 4 నెలల్లో అక్కడే ఉండు, నీ మనసు బాగాలేదు అంది ఓదార్పుగా. పద్మ తటపటాయించి చెప్పలేక చివరికి అంది, 7వ నెలలో వాళ్ళు పంపిస్తారో లేదో. ఎవరిని? నిన్న పంపించకపోవటం ఏమిటి? మరి పురుడో? అక్కడే అయితే బాగుంటుందని మా అత్తగారు అంటున్నారు. తెల్లబోయింది కాంతమ్మ. ఇదేం చోద్యమే, పుట్టింటి వాళ్ళం ఉండగా అక్కడ పురుడోసుకోవడం ఏమిటి? రేపు మీ అత్తగారు తన కూతుర్ని అలాగే వదిలేస్తుందా? మరి నువ్వేమన్నావు? ఏమో, నాకేం తెలుసు. అసలు ఆ డాక్టర్ అమ్మ తన ఆసుపత్రిలో పురుడు పోసుకోకపోతే వైద్యమే చేయదట. మరీ మంచిది, దాని వైద్యం ఎవరికి కావాలి? డాక్టర్లకేం కరువా ఏమిటి? పద్మ మాట్లాడలేదు. కాంతమ్మే అంది, ఓ నెల్లాళ్ల ముందే అత్తయ్యని పిలిపించి నీకు ఆ చెంబుడు నీళ్లు పోసేసి తల్లిని పిల్లని లక్షణంగా ఏ 3వ నెలలోనో పంపిద్దామనుకుంటున్నాను. బాగుందమ్మా, మీ అత్తగారి కబురే బాగుంది. 2 ముక్కలు అనేసింది కానీ ఇంకా మనసులో దుగ్ధ తీరనే లేదు కాంతమ్మకి. పద్మ కొంచెం నవ్వు మొహంతో ఆరిందలా అంది.
అన్నాళ్ళు నేను లేకుండా ఆయన ఉండలేరట, అందుకే ఆయన అక్కడే ఉండమంటున్నారు. కాంతమ్మకే సిగ్గేసింది, లేచిపోయింది. సాయంత్రం రామ్మూర్తి వచ్చాక కాఫీ అది అయ్యాక కడుపులో ముక్క కాస్త వెళ్ళగక్కేసింది. చూసారా పద్మ ఏమంటుందో ప్రారంభించింది. అసలు దానికి నెల తప్పిందన్న ముక్కే రాశారు కాదు మనకి. పోనీలే అని సరిపెట్టుకున్నాం. ఈ చోద్యం చూసారా, కోడలకి అత్తగారు అక్కడే పురుడు పోస్తుందట, అక్కడ ఒక డాక్టర్ అమ్ముందట, మందులు అవి ఇస్తుందట. మరి అంత గొప్పగా మనం చేయించగలమా? అప్రయత్నంగా కాంతమ్మ కళ్ళల్లో నీళ్లూరాయి. రామ్మూర్తి మనసు వెలవెల్లాడింది. నచ్చ చెప్తున్నట్టుగా చూశాడు. ఛ, ఏమిటా దుఃఖం, పిచ్చి కానీ ఇప్పుడు ఏమైపోయిందని. మనం కాదంటే వాళ్ళు మాత్రం చేయొచ్చారా? పోనీ వాళ్ళకి ఎలా బాగుంటే అలా చేసుకొని ఇప్పుడు మనకేమి లోటు వచ్చింది? లోట వల్లకాడ గతి లేక పిల్లని పురిటికి తీసుకురాలేదని నలుగురు నవ్వరా? అయినా పెద్ద పిల్లకి తొలిచూరి పురుడు మన గుమ్మంలో జరగద్దా? వాళ్ళు మనం సంప్రదించుకుని అక్కడ పురుడు పోస్తే అది వేరు మాట. పోనీ అలా చేద్దామన్నా మనల్ని మాట మాత్రమైనా అడిగారా? సరేలే, ఏదో ఒకటి అవుతుంది, పద్మ వింటే మనసు కష్టపెట్టుకుంటుంది అంటూ సర్దేశాడు రామ్మూర్తి. కాంతమ్మ కళ్ళు తుడుచుకుని లోపలికి వెళ్ళబోతూ ఉంటే రాము వెక్కి వెక్కి ఏడుస్తూ వచ్చి కావలించుకుని బావురుమన్నాడు. ఏమిట్రా, ఏమైంది? వీపు రాస్తూ అడిగింది తల్లి. వాడు ఎక్కిళ్ళు ఆపి చెప్పేంతలోనే పద్మ రిస్టు వాచి చేతిలో అటు ఇటు తిప్పుతూ, చూడమ్మా ఈ వెధవ ఏం చేశాడో, మొహం గడుక్కొద్దామని వాచి పెట్టి మీద పెట్టి వెళ్ళాను, వచ్చేటప్పటికి చేతికి కట్టుకుంటున్నాడు. నన్ను చూసి కంగారు పడి దబ్బును ఎత్తేశాడు. ఏమైందో ఏమిటో, అద్దం పగిలితే ఏమయ్యేది చెప్పు, వెధవని తగలనిచ్చాను అంది వాచి తనిఖీ చేస్తూ. కాంతమ్మ మనసు ఉడికిపోయింది. అలాగే నుంచుని ఎగాదిగా చూసింది కూతుర్ని. అక్కయ్య, నాకొకసారి వాచి కట్టవు? ఒక్కసారి. ఎక్కడికి వెళ్ళనక్కయ్య, ఒక్కసారి పెట్టుకుని తీసేస్తా అంటూ శకుంతలం రామం ఎప్పటినుంచో అడుగుతున్నారు. శకుంతల పోరు పడలేక ఒకసారి దాని చేతికి కట్టింది పద్మ. అది మురిసిపోతూ ఇల్లంతా తిరిగి అందరికీ చూపించింది. చాలే, ఏ తలుపుకో తగిలించేస్తావు, పాడవుతుంది అని అప్పుడే తీసేసి తన చేతికి పెట్టేసుకుంది పద్మ. శకుంతలకి తృప్తి లేకపోయినా వాచి తన చేతికున్న మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ బయటికి వెళ్ళిపోయింది. తర్వాత అదే చెప్పింది తమ్ముడితో. ఇందాక అక్కయ్య నాకు ఎంచక్కా వాచి పెట్టింది, ఎంత బాగున్నానో తెలుసా నేను. అబ్బా, అచ్చంగా అక్కయ్యలానే ఉన్నాను, నా చెయ్యి మరీ బాగుందిలే అంటూ వాణ్ణి తెగ ఊరించేసింది. రామం పుట్టెడు ఉత్సాహంతో పద్మ దగ్గరికి వెళ్ళాడు. పెద్దక్క, ఇందాక చిన్నక్కయ్యకి నీ వాచి పెట్టావు కదా, నాకు కూడా ఒకసారి పెట్టవా అన్నాడు దీనంగా. నీ చేతికి బెల్ట్ లూజ్ అయిపోతుందిరా, వాచి కింద పడిపోతుంది అంది పద్మ. ఏది, ఒక్కసారి చూస్తాను, మళ్ళా నీకే ఇచ్చేస్తాను. వదలలేదు వాడు. పద్మకి చిరాకేసింది. చెప్తుంటే వినవే, అది కాస్త బద్దలు కొడితే కానీ నీ ప్రాణం ఊరుకోదనుకుంటా, వేషం అంది విసుక్కుంటూ. రామం బెక్కమొహం వేసుకుని వెళ్ళిపోయాడు. అదంతా కాంతమ్మగా తెలుసు. కాంతమ్మ వాడిని ఓదార్చింది కూడా. అయినా వాడు ఉత్సాహం చంపుకోలేక వాచి ముట్టుకున్నాడు అంటే ఆవిడకి దుఃఖం వచ్చేసింది. పద్మ చిన్నవాళ్ళిద్దరినీ ఎంత గారాభంగా చూసేదో, వాళ్ళ చదువు సంధ్యల గురించి ఎంత శ్రద్ధ చేసేదో కాంతమ్మకు కళ్ళల్లో కట్టినట్టుంది. వాళ్ళు ఎప్పుడైనా చదవకపోయినా చిలిపితనాలు చేసినా చితక బాధేది. అప్పుడు అమ్మకి అక్కకి తేడా అనేది లేదు. కాంతమ్మకి ఎలాంటి బాధ కలగలేదు. ఇప్పుడు పద్మ రామాన్ని కొట్టిందంటే కాంతమ్మ మనసు గింజుకుపోయింది. నీ వాచి నువ్వు దాచుకోలేకపోయావా? వాడి ఒంటి మీద దెబ్బెందుకేశావు అని దెబ్బలాడాలనిపించింది. పోనీలే, ఊరుకో అమ్మా, నీ అక్కయ్యే కదా, ఒక దెబ్బేసింది, అయినా దాని వస్తువు ఎందుకు ముట్టుకున్నావు? ఎంత ఖరీదు పెట్టి కొనుక్కుందో ఏమిటో, అది పోతే మనం తెప్పించివ్వగలమా ఏమన్నానా అంటూ కొడుకునే మందలిస్తూ ఓదార్చింది. వాడు తల్లి కుచ్చిళ్లలోంచి మొహం పైకెత్తి బొగ్గ చూపించాడు. ఎడం బొగ్గ మీద వేళ్లతో గట్టిగా నలిపిన గుర్తులు రక్తం కూడుకుని పొంగి ఎర్రగా కనిపించాయి. ఒసే పద్మ, కొడితే ఒక దెబ్బ కొట్టాలి కానీ ఏమిటే ఈ పని? వీపంతా ఉండగా చంటి వెదవ పాలబొగ్గే దొరికిందా నీకు అంది కాంతమ్మ కోపాన్ని అణుచుకుంటూ నిష్ఠూరంగా. పద్మ మాట్లాడలేదు. ఇక పద్మకు 3వ ఉత్తరం వచ్చింది మొగుడు దగ్గర నుంచి, వచ్చేయమని. వాళ్ళ అమ్మ కూడా వచ్చేయమని చెప్పమంది అని. అమ్మ, నేను రేపు వెళ్ళిపోతాను అంది పద్మ అన్నం తింటూ. తెల్లబోయింది కాంతమ్మ. అదేమిటే రేపే?
ఆయన ఉత్తరం రాశారు. మా అత్తగారు కూడా వచ్చేయమన్నారట. కాంతమ్మ కరికాలి మంట నెత్తికెక్కింది. కన్న తల్లిని నా మాట అంటే పెసరంతైనా గురిలేదు కానీ అత్తగారు అత్తగారంటే అలా పడి కొట్టుకుంటావే అనేయబోయి తమాయించుకుంది. సరే నీ ఇష్టం, అలాగే వెళ్ళు అనేసింది. పద్మ అన్నం తిని లేచి పెట్టే బ్యాగు సర్దుకుంది. మర్నాడు పొద్దుటి బండికి వెళ్ళిపోతానని ప్రయాణం స్థిరం చేసేసింది. పోనీ సాయంత్రం వెళ్ళకూడదటే, ఏమైనా చేసిస్తాను. ఇప్పటికిప్పుడు ఎలా వస్తాయి? సాయంత్రం నానొచ్చి బజార్కి వెళ్ళాలి. ఇంట్లో పంచదార లేదు, మైదా పిండి లేదు. ఎందుకు, నాకేమొద్దు. మా ఇంట్లో ఏవేవో చేస్తూనే ఉంటారు. బాగుందమ్మా, మీ ఇంట్లో చేయరానా నేను అనేది? పుట్టింటి నుంచి వెళ్తున్న పిల్లవి కాస్త ఏదైనా తీసుకెళ్ళకపోతే ఏం బాగుంటుంది? పాకుండలు చేయనా? వద్దు బాబు, మా అత్తగారు నవ్వుతారు. కాంతమ్మకు చెంప మీద కొట్టినట్టు అయింది. నవ్వితే నవ్విందిలే. గొప్ప గొప్ప వంటలు నాకు చేతకావు. చెప్పుల్లో కాళ్ళు పెట్టు కూర్చున్నావు నువ్వు. పోనీ కొంచెం శనగపిండి ఉంది, కారపూస చేయనా? వద్దమ్మా, మా ఆయన తీయటివే కానీ కారం తినరు. అయితే బూందీ దూసి ఉండలు చుడతానే. బెల్లం వద్దు సుమి, పంచదార వెయ్యి. కాంతమ్మ ఒక గంట పంచదార అప్పు కోసం తిరిగి ఎలాగో సంపాదించి తీసుకొచ్చింది. జానకిని సాయం పిలిచి మిఠాయి చేసి తాటాకు బుట్టలో సర్ది పెట్టింది. గాజులు, రిబ్బన్లు అవి ఏమన్నా కావాలటే పద్మ, సాయంత్రం నాన్నకి చెప్పి తెప్పిస్తాను అంది నడుం వాలుస్తూ. నా దగ్గర చాలా ఉన్నాయి, కావాలంటే అక్కడే కొనుక్కుంటాలే అంది పద్మ గదిలోంచి పెట్టె మళ్ళా సర్దుతూ. ఊరుకుంది కాంతమ్మ. శకుంతల బళ్ళోంచి రిబ్బన్ ఎక్కడో పారేసుకొచ్చింది. తల్లి తిడుతుందేమోనని జడుస్తూనే ఉంది. కాంతమ్మ కేకలేలేదు. దారం ముక్క కట్టింది జడకి. అమ్మ, అక్కయ్య దగ్గర గాజు పెట్టెలో బోలెడు రిబ్బన్లు ఉన్నాయమ్మా, ఒకటి అడగనా అంది ఆశగా శకుంతల. వద్దు, అది ఇవ్వాలే కానీ నువ్వు అలా అడగకూడదు. నా దగ్గర పెట్టెలో కొత్త రిబ్బన్ ఉంది, రేపు వేస్తాలే, ఈ పూటకి ఇలా ఉండని అంటూ లేచింది కాంతమ్మ. పద్మ వెళ్ళిపోతున్న కబురు సాయంత్రం తండ్రికి తెలిసింది. అదేమిటి అప్పుడే అన్నాడు ఆశ్చర్యంగా. పెళ్ళాన్ని చెప్పినా వినకుండా కూతురుని అడిగాడు. అదేమిటమ్మా అంత తొందర ఏమిటి? 10 రోజులన్నా అవ్వందే. ఉత్తరం వచ్చింది, రమ్మని రాశారు మరి అంది పద్మ నేల చూపులు చూస్తూ. పోనీ అతనికి నేను జవాబు రాస్తాను, ఇంకో వారం రోజులు ఉండరాదమ్మా అన్నాడు తండ్రి అభిమానం ఉట్టిపడుతూ ఉంటే. పద్మ మాట్లాడలేదు. కాంతమ్మ అందుకుంది. దాన్ని వెళ్ళనివ్వండి, దాని ఇంటికి అది వెళ్తోంది, ఎన్నాళ్ళుంటుంది ఇక్కడ అంది నిర్మోహమాటంగా. రామ్మూర్తి ఇక తర్కించలేదు. అయితే హరిని తీసుకెళ్ళమ్మా, మళ్ళా వచ్చేస్తాడు అన్నాడు. ఎందుకు, అక్కర్లేదు, ఒక్కదాన్ని వెళ్ళిపోగలను. నువ్వు వెళ్ళలేవని కాదమ్మా, తోడెవరినైనా పంపితే బాగుంటుంది. వచ్చేటప్పుడు మీ ఆయన వస్తాడని ఊరుకున్నాను కానీ లేకపోతే తీసుకురావటానికి హరి వచ్చేవాడే. పర్వాలేదు నాన్న, మా వాళ్ళు ఏమనుకోరు. ఎందుకు అనవసరంగా రాను పోను. అది వెళ్తాను మొర్రో అంటుంటే మీరేమిటి మధ్యలో? ఇప్పుడు దీన్ని దిగబెట్టడానికి వాడికి మాత్రం ఖాళీ ఎక్కడుంది? వాడి చదువో? కస్సుమంది కాంతమ్మ. రామ్మూర్తి ఊరుకున్నాడు. మర్నాడు చీకటిన ఇంట్లో వాళ్ళంతా లేచారు. కూతురు మొహాన బొట్టు పెట్టి చీర రవికల గుడ్డ పెట్టింది తల్లి. ఆవిడ మనస్సు ఆ క్షణంలో అమృత భాండంలా ప్రేమతో నిండి ఉంది. గండం గడిచి పండంటి బిడ్డనెత్తుకుని 10 కాలాల పాటు సుఖంగా ఉండు తల్లి అనుకుంది కడుపులో. పద్మ పర్సులోంచి చిల్లర డబ్బులు తీసి చిన్నవాళ్ళిద్దరికీ కొనుక్కోమని ఇవ్వబోయింది. వాళ్ళిద్దరూ పుచ్చుకోలేదు. అక్క ఇస్తోంది, తీసుకోండర్రా అంది కాంతమ్మ. ఇద్దరూ పుచ్చుకున్నారు. పద్మ బండెక్కింది. హరి రైలు ఎక్కించడానికి స్టేషన్కి వెళ్ళాడు. అప్పటికి పొద్దు పొడుస్తోంది. వంట అయినా మొదలు పెట్టలేదు కాంతమ్మ. దిగులుగా భర్త దగ్గర కూర్చుంది. రామ్మూర్తి మాట్లాడకుండా ఏమిటో ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఎందుకలా ముభావంగా కూర్చున్నారు అంది కాంతమ్మ పలకరిస్తూ. ఏముంది, పద్మ తల్లి చాలా మారిపోయిందే. మారనివ్వండి, మందేం పోయింది బరువుగా పలికింది కాంతమ్మ కంఠం. ఆవిడ బాధ రామ్మూర్తి ఏనాడో గ్రహించాడు. ఓదార్పుగా అన్నాడు. పిచ్చిదానా, ఆడపిల్లలు మారిపోరటే. మీకే పిచ్చి. ఆడపిల్లలు మారరు. వాళ్ళకి తల్లి తండ్రి అన్న తమ్ముడు అన్న అభిమానాలు ఉంటాయి.
ఎన్నేళ్ళు వచ్చినా పుట్టింటికి రావటం అంటే మురిసిపోతారు. అత్తారింట ఎంత అంతస్తుల మీదకెక్కి ఎక్కేసినా సరే పుట్టింట్లో పురిసెడు గంజినీళ్ళైనా తాగాలనుకుంటారు. కానీ ఇది చూసారా, ఉన్న వారం రోజులు ఎలా గింజుకుపోయిందో. పోనీలేండి, అది మొగుడు దగ్గరే పుట్టి పెరిగింది. కాంతమ్మ కంఠం రుద్ధమైపోయింది. కన్నీళ్లు ఉబికి వచ్చాయి. చాలే, ఏమిటా చాదస్తం, అది చిన్నది, నువ్వు పెద్దదాని విను, అంత మాత్రం అర్థం చేసుకోకపోతే ఎలా కాంతం? ఏది దానికింకా కొత్త, వాళ్ళకేం కోపం వస్తుందేమో అని దాని భయం అంటూ రామూర్తి కొంచెం నవ్వి, నువ్వు మాత్రం కొత్తలో మీ నాన్న తీసుకెళ్ళటానికి వస్తే బెక్కమొహం వేసావు కదూ అన్నాడు. వెళ్ళటానికి కొంచెం కష్టం వేస్తే మాత్రం మా అమ్మని, తోడబుట్టిన వాళ్ళని, మా ఇంటిని చూసి చూడగానే అంతా మర్చిపోయాను తెలుసా. అసలు నాకు మొగుడున్నాడన్న మాట కూడా మర్చిపోయాను. పిల్లలు పుట్టే వరకు నాకు పుట్టింటి ధ్యాస పోనే పోలేదు. పద్మకి అదేమన్నా ఉందా? 6 నెలలైందో లేదో ఎవరో పరాయి వాళ్ళ ఇంటికి వచ్చినట్టుగా మసిలింది. కన్నెత్తి చూసిందా? పన్నెత్తి పలకరించిందా? సరేలేండి, దానికి లేని బాధ మనకు మాత్రం ఎందుకు? ఇప్పుడు ఇలాగే అంటావు, 10 రోజులు పోతే సరి, పద్మ ఎలా ఉందో ఏం చేస్తుందో అంటూ కలవరింతలు మొదలెడతావు మళ్ళీ అన్నాడు ఆయన. కాంతమ్మ కడుపులో ఉన్న కాఠిన్యం అంతా పైకొచ్చింది. నిరభిమానంగా అనేసింది, దానికోసం ఇక మనం కలవరించక్కర్లేదు. దాని మొగుడున్నాడు, అత్తగారుంది, నౌకర్లున్నారు, చాకర్లున్నారు, దానికేం లోటు? 10,000కి అలా ఉండాల్సిందే. అమ్మ ఉంది, నాన్నున్నాడు, తోడబుట్టిన వాళ్ళు ఉన్నారు అని దానికి ఎప్పటికైనా జ్ఞాపకం రావాలి. కానీ దాని కబురు నా నోటితో అంటానేమో చూడండిగా. కన్నాం, పెంచాం, పంపించాం, ఇంకా దానికి మనకి ఏం సంబంధం? మిగిలిన వాళ్ళని చూసుకోవాలి. మనల్ని నమ్ముకున్న వాళ్ళే మన బిడ్డలు. వాళ్ళు మాత్రం మీరిపోరటే, అడ్డాలనాడు బిడ్డలే కానీ గడ్డాలనాడు బిడ్డలా అన్నాడు ఆయన. పోనీ అలాగే మారిపోనివ్వండి, అమ్మ నాన్న అక్కర్లేని బిడ్డలు మనకు మాత్రం ఎందుకు? మనమిద్దరమే ఉందాం, మీకు నేను, నాకు మీరు. అంతకన్నా ఏ భోగ భాగ్యాలు, ఏ ముద్దు ముచ్చట్లు అక్కర్లేదు మనకి, మనమే ఉందాం. తేలికపడ్డ మనసుతో కాంతమ్మ లోపలికి వెళ్ళిపోయింది. చూసారా, నిజంగా తల్లి తండ్రి ఎంత బాధపడుతున్నారో. ఒక ఆడపిల్లని అన్ని సంవత్సరాలు అలా పెంచి ముద్దుగా తీసుకెళ్ళి ఒక అయ్యకి అప్పచెప్పిన తర్వాత మళ్ళా ఆమె ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కూడా ఆమె ప్రవర్తన కూడా మనం విన్నాం. ఒక విచిత్రమైనటువంటి ప్రవర్తన. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ మంది పిల్లలు, దానికి తోడు పేదరికం, అక్కడ మేబీ డబ్బులు ఉన్నాయి, ప్లస్ మేబీ ఆ అత్తగారి గురించి భయపడటం కావచ్చు, లేకపోతే భర్త అంటే ఇష్టం కావచ్చు. ఏదో మొత్తానికి అంటే వాళ్ళు ఆడవాళ్ళలో ఉన్న గొప్ప గుణం ఏమిటంటేనండి, ఎక్కడికి పోయినా కూడా వాళ్ళు ఫిక్స్ అయిపోతారు బేసిక్గా. ఎందుకంటే అక్కడే బతకాలి కాబట్టి ఫిక్స్ అవ్వాలి. మేబీ అలా అవ్వటం, వాళ్ళు తొందరగా కలిసిపోతారు కూడా. ఎందుకంటే ఒక 4-5 రోజులు పెళ్ళైన కొత్తలో 4-5 రోజులు ఆగుతారేమో అంతే. ఆ తర్వాత నార్మల్గా కలిసిపోతారు, ఇంట్లో పనులన్నీ చేసేసుకుంటూ ఉంటారు. వాళ్ళతో ఒక బంధం, ఒక బాండింగ్ ఏర్పడుతుంది. అది ఏర్పడిన తర్వాత మళ్ళీ పుట్టిల్లు అని అంటే మా ఆయన ఏం చేస్తున్నాడో, లేకపోతే మా అత్తగారు ఎంత కష్టపడుతుందో ఏమిటో, ఇలాంటి ఆలోచనలన్నీ వస్తూ ఉంటాయి. ఎందుకంటే మనకు ఒక ఇల్లు ఏర్పడిపోయింది అక్కడ. ఆ ఇల్లు ఏర్పడిపోయినప్పుడు ఆమె ఎలా ఉండగలుగుతుంది అనేది ఒక కాన్సెప్ట్. కాకపోతే ఇక్కడ తల్లి హృదయం మాత్రం ఎలా అనిపిస్తుందంటే, నా కూతురు చక్కగా నాతో మాట్లాడి మంచిగా అక్కడ విషయాలన్నీ చెప్పి ప్రశాంతంగా నేను బాగున్నాను అని చెప్తూ ఉంటే ఆనందపడేది. అలాగే పిల్లల్ని దగ్గరికి తీసుకుని తమ్ముళ్ళని, చెల్లెళ్ళని వాళ్ళందరితో కూడా మంచిగా మాట్లాడినట్టయితే ఉండేది. కానీ ఎంతసేపు మా అత్తగారు, మా ఆయన అని చెప్తూ ఉంటే ఏ తల్లికైనా కొంచెం ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది. అది ఈ కథలో బాగా క్లియర్గా కనపడింది. తండ్రి మాత్రం నిమిత్త మాత్రుడు. ఎందుకంటే ఒక్కటేనండి, తండ్రి ఏంటంటే ఏదో పని మీద బయటికి వెళ్తూ ఉంటాడు, వస్తూ ఉంటాడు. ఆయనకి ఏదో టెన్షన్స్ ఉంటాయి, మనీ టెన్షన్ అని, ఇంకో టెన్షన్ అని, ఇవన్నీ ఉంటాయి. అందుకని ఆయన పెద్దగా అంత సీరియస్గా తీసుకోడు వాటిని. కానీ ఇంట్లో ఆడవాళ్ళకి ఎలా ఉంటుందంటే, వాళ్ళు పెంచింది చిన్నప్పటి నుంచి వాళ్ళ చేతుల్లో పెంచి పోషిస్తారు కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారంటే, నా కూతురు నాతో సరిగా మాట్లాడట్లేదు, నా కూతురు నా పిల్లలతో అంటే వాళ్ళ అమ్మాయి అన్నదమ్ములు కానీ, అక్కా చెల్లెళ్ళు కానీ, ఎవరైనా కానీ వాళ్ళతో కూడా సరిగా మూవ్ అవ్వలేదు అనేది గ్యారెంటీగా ఉంటుంది ఆ తల్లికి.
తల్లికి ఉన్న ఫీలింగ్సే అవి. అందుకే అమ్మ అంటారు. ఎందుకని మాతృదేవో భవ, అంతే. అలాగే ఉంటుంది ఈ ఫీలింగ్స్. రేపు ఈ అమ్మాయికైనా పిల్ల పుట్టిన తర్వాత అలాగే ఉంటుంది ఫీలింగ్. ఏదేమైనా రంగనాయకమ్మ గారు ప్రతి చిన్న విషయాన్ని స్పృశిస్తారు. నాకు అదొకటి బాగా ఒక ఫీలింగ్ కలుగుతుంది ఆమె స్టోరీ చదువుతుంటే. ఎందుకంటే సమాజంలో జరుగుతున్నవే రాస్తారు ఆమె. అవి ఏమేమి జరుగుతున్నాయి ఎక్కడెక్కడ చూసి అయినా సరే అలాగే రాస్తారేమో మేబీ, ప్లస్ ఆమె ఎక్స్పీరియన్స్ కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లస్ ఇంకోటి ఏంటంటే, నేను అందరిలాగా రిక్వెస్ట్ చేయట్లేదు, కానీ మీరు ఈ కథ నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని బయట వాళ్ళు ఎవరైనా చూసినా మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.